భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఈరోజు శరీర క్రియలతో మనం చేసేటువంటి అపవిత్రత ఈ ఒక్క శరీరంతో పోవటంలా దీని ఎఫెక్ట్ ఆత్మ మీద కూడా పడుతుంది. రేపు ఆత్మ జడ్జిమెంట్లోకి వస్తుంది, రేపు ఆత్మ తీర్పులోకి వచ్చింది. అందుకే మనకి పరిశుద్ధత కావాలి. ఇది ఫైనల్ స్టేట్మెంట్. పవిత్రతని మనం సాధన చేయాలి కావాలండి. ఎందుకంటే లోకానికి మనం దీవెనగా మారాలి. లోకం మనకి శాపంగా ఉంది, మనమేమో లోకానికి దీవెనగా మారాలి. లోకం మనకి శాపంగా ఉంది, దాని జోలికి మనం పోకూడదు, దాని పాపంలోకి మనం ఎంటర్ అవ్వకూడదు. మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని ఆ శాపగ్రస్తమైన లోకానికి మనమే దీవెన అయి వాళ్ళ మనోనేత్రాలను వెలిగించి దేవుని వైపు తిప్పాలి. ఇది జరగాలంటే నీలో ప్రభావం ఉండాలి. ప్రభావం ఎలా ఉంటుంది? పరిశుద్ధత నీలో ఉంటే ప్రభావం నీలో ఉంటుంది. మరి పరిశుద్ధత వదిలేస్తేవి, నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, కంటికి వచ్చిందల్లా చూస్తావు, చెవికి వచ్చిందల్లా వింటావు, నమ్ముతావు, లోకులకి ప్రచారాలు చేస్తావు. ఎక్కడ తమ్ముడా, ఎక్కడన్నా, ఎక్కడ తండ్రి, ఎక్కడ చెల్లి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న మాట, నా ప్రజలు, నా పిల్లలు పరిశుద్ధులై ఉండాలి. ఇక ఫైనల్ నేను నిలబడుతున్నాను మీకు నమ్మకం కోసం. ఈ ఒక్క మాట చెప్పనివ్వండి నన్ను ఫైనల్గా. ఇప్పుడు ఒక సేవకుడిగా నేను దేవుని ప్రభావంతో నింపబడి కొంతమంది కోసం ప్రార్థించినప్పుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయి. నేను అనుకుంటాను, కొద్ది గొప్ప పరిశుద్ధతను సాధించి అంత మాత్రం చేస్తేనే అలాంటి కార్యాలు నా దేవుడు చేశాడు. నా నోటిని పరిశుద్ధంగా కాపాడుకొని, కంటిని, నా హృదయాలోచనలని, నా చెవులని పవిత్రంగా కాపాడుకొని కొంతమేర నేను బ్యాలెన్స్ అయితేనే, చావు బతుకుల్లో ఉన్నాడు తన అన్న, చావు బతుకులో బాడీ అంతా పచ్చగా వచ్చేసి లివర్ చెడిపోయి పసికెర్లు అయిపోయి ఒళ్ళంతా విషమయం అయిపోయింది. నడుచుకుంటూ వస్తున్నాను. నన్ను చూసి పెద్ద పెట్టిన క్యాకేసి ఏడ్చింది, అన్నా మా అన్న చచ్చిపోతున్నాడు అన్నా అని. బయట పండుకోబెట్టారు బెడ్ మీద. నడుచుకుంటూ వస్తున్నాను, ఒళ్ళంతా విషమయం అయిపోయింది అతనికి, పచ్చగా. కొద్ది రోజుల ముందే భార్య చచ్చిపోయింది అతనికి. అతను కూడా డెడ్లీ కండిషన్. పిల్లలకు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అతను లేకపోతే ఇక పిల్లలకి దిక్కులేదు. 3-4 పిల్లలు అతనికి, భార్య చచ్చిపోయింది, అతను కూడా చావు బ్రతులకు వెళ్ళాడు. ఆ 4 పిల్లలు రోడ్డున పడతారు. పెద్దగా ఏడ్చింది. ఏం చేయాలా? నాకు అడుగు సాగల ముందుకి. నేను ఆయన దగ్గరికి పోయి రోజు ప్రార్థన చేయలే. వెళ్ళి అతని పాపాలు ఒప్పించా. నేను పాపినని ఒప్పుకోయా, మారు మనసు పొందు, నీ పాపాలన్నీ క్షమించబడి నా తండ్రి నేను స్వస్థపరిచినట్టు నేను ప్రార్థన చేస్తానని పాపాలు ఒప్పించి ప్రార్థన చేశా. ప్రార్థన చేసి వెళ్ళిపోయా నేను. కొద్ది దినాల తర్వాత మళ్ళీ అతను సజీవంగా, ఆరోగ్యంగా నాకు కనపడ్డాడు. అదే మనిషి మళ్ళీ వచ్చి సంతోషంగా చెబుతుంది, మా అన్న బతికాడని. ఆమె దేవుడు నమ్ముకుంది. అన్యులు ఇద్దరు అన్యులే. డాక్టర్లే చేతులు ఎత్తేసారు, ఇక లాభం లేదని ఇంటి ముందు పండుకోబెట్టారు. జస్ట్ ఒక ప్రార్థన, చచ్చేవాడు బతికాడు, ఆ పిల్లలకు దిక్కయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, ఆ ఎఫెక్ట్ వల్ల ఆ ఫ్యామిలీ రక్షణలోకి వచ్చింది. ఒక చిన్న మాట చెప్తాను నేను. మరి నేనొక్కడనేనా దేవుని సంబంధిని? నేనొక్కడనే పవిత్రంగా ఉంటే సరిపోతుందా? నేనొక్కడనే పరిశుద్ధతను కాపాడుకుంటే సరిపోతుందా? మీరు కాపాడుకోవాలా? ఒకవేళ నిజంగా మీరు కూడా అలాంటి వాళ్ళై పవిత్రతని, పరిశుద్ధతని సాధన చేసుకొని అది కలిగి దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి మీరు మీ సమాజంలో ప్రార్థించినప్పుడు అలాంటి కార్యాలు జరిగితే ఇక ఆ సమాజం మారకుండా ఉంటుందా? ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా సమాజం కదిలిద్దన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుని ప్రభావాన్ని సమాజం నీలో అనుభవించిన నాడు, దేవుని ప్రభావం సమాజం నీలో చూడగలిగిన నాడు నీ వెంటబడి వచ్చింది దేవుని సన్నిధికి, వచ్చి సాష్టాంగ పడిద్ది, సాగిల పడిద్ది.
నీ వాక్కు నెరవేరిందని వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు అడుగు పెడితే ఇంట్లో ఆశీర్వాదం వచ్చిందని వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే శుభవర్తమానాలు వాళ్ళకి అందుతాయని వాళ్ళకి అర్థం కావాలి. అన్నా, నువ్వు మా ఇంటికి వచ్చావు, నువ్వు వచ్చావు, వెళ్ళావు, ఇదిగో సాయంత్రానికి అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమొచ్చింది? జాబ్ వచ్చింది నా బిడ్డకి. అక్క, నువ్వు వచ్చావా? ప్రార్థన చేసి వెళ్ళావా? నువ్వు మా ఇంట్లోకి వచ్చి వెళ్ళావా? ఇదిగో ఇలాంటి కార్యం జరిగింది అక్క, ఇలాంటి అద్భుతం జరిగింది అక్క. అక్క మళ్ళీ రాక, మా ఇంట్లోకి రాక, ప్రార్థన చేయక్క. అన్నా రాన్నా, మా ఇంట్లో రాన్నా, నువ్వు మాట్లాడన్నా, నువ్వు మాట్లాడితే నాకు హాయిగా ఉందన్నా. లేకపోతే నువ్వు ఆ రోజు నాతో మాట్లాడకపోతే చచ్చిపోయేవాడినన్నా, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానన్నా. ఆ రోజు ఎందుకు దేవుడు పంపినట్టు వచ్చావు, నువ్వు మాట్లాడావు, నాకు హాయిగా ఉందన్నా, ప్రాణానికి బతకాలనిపించిందన్నా. అన్నా రాన్నా నువ్వు. వాడు ఏడుస్తే అడగాల నిన్ను. అన్న రాన్నా, అక్క రాక్క, మా ఇంట్లోకి అడుగుపెట్టక్క. అన్న రాన్న, మా ఇంట్లోకి అడుగుపెట్టన్నా. లోకం పాపంలో శాపంలో ఉంది ప్రియులారా. దాంతో కలిసి మనం ఏకీబీకిగా ఉండటం కాదు, దాని నుండి ప్రత్యేకంగా ఉండి వాళ్ళని రక్షించాలి ప్రియులారా. మనం వాళ్ళని రక్షించాలంటే పవిత్రత ఉండాలి కదా, పరిశుద్ధత కావాలి కదా. దాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాం మనం. పరిశుద్ధాత్మ లోపల మనలో అద్భుతంగా కదలాలంటే పవిత్రత మెయింటైన్ చేయాలి కదా. పరిశుద్ధత, నాలుకను కాచుకోవాలి కదా, కంటిని కాచుకోవాలి కదా, హృదయాన్ని కాచుకోవాలి కదా, చెవులను కాచుకోవాలి కదా. ఎంత కీలకం చూడండి ఇది. నీ ఇరుగు పొరుగులు నేను పిలవగలరా? అక్క, నా బిడ్డకి జ్వరం వచ్చింది, కొంచెం ప్రార్థన చేయవా అనగలరా? నీలో దేవుణ్ణి చూసారా? నీలో ప్రభావాన్ని చూసారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? నీ రోగాలకు లోకలను పోయి సలహాలు అడుగుతున్నావా? నీ సమస్యలకి అన్యుల దగ్గరికి పోయి సలహాలు అడుగుతున్నావా? ఏం చేస్తున్నావు? నిన్ను అడగాలి, ప్రార్థన చేయక్క, ప్రార్థన చేయన్నా అని. ఆ అంతస్తుకు నువ్వు ఎదగాలి. పైకి లేచి నిలబడ. పవిత్రత అనేది తీవ్రంగా తీసుకోవాలి, పరిశుద్ధత అనేది తీవ్రంగా తీసుకోవాలి. మన ప్రాణాత్మ దేహాలకు అంటిన మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈరోజు నుంచి మనం తీర్మానం చేద్దాం, దేవుని కొరకు పవిత్ర జీవితాన్ని సాధన చేద్దాం. మనల్ని అపవిత్రతలోనికి నెట్టడానికి ప్రయత్నిస్తున్న లోకాన్ని శాసిద్దాం. అవసరమైతే ఉపవాసంతో శరీరాన్ని నల్లగొట్టుకుందాం. అవసరమైతే రాత్రులు జాగారాలుండి మరి దేవుని ముందు గోజాడుకుందాం. శరీరాన్ని నియంత్రించుకునేటట్టు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనివ్వమని దేవుని గోజాడుకుందాం. పరిశుద్ధ ఆత్మను, అభిషేకాన్ని, శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను నాకు మరలా దయచేయమని అడుగుదాం. నేను నోరు జారుతున్న మాట వాస్తవమే, నోటిలో పరిశుద్ధత లేదు. పిచ్చివి, పనికిమాలినవి, దరిద్రగొట్టువి, శాపగ్రస్తమైనవి, అబద్ధమైనవి, మోసపూరితమైనవి నేను గంటలు చూస్తున్న మాట వాస్తవం. అవి నిజాలు కాదు, భ్రమ, అబద్ధం. అయినా సరే అది ఇంపుగా నేను చూస్తున్నాను. అదంతా నటనలు. అవన్నీ నటనలు, డబ్బుల కోసం వాళ్ళు ఆడుతున్న నటనలు. అవి నిజాలు కావు. అయినా ఆ నటనల్ని నిజమని నేను మోసం చేసుకుంటాను, ఆ కళ్ళను పవిత్రం చేసుకుంటున్నా. ఓ దేవా, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నీ పరిశుద్ధతను పట్టించుకోలేదు, నీ పవిత్రతను పట్టించుకోలేదు తండ్రి, నన్ను మన్నించు. తల్లి అండి, ఒక తల్లి విశ్వాసి అండి, చర్చికి పోయే విశ్వాసి, విపరీతంగా జ్వరం, చలి జ్వరంతో గడగడ వణికిపోతుంటే కొంచెం అట్లా నూనె రాసి ప్రార్థన చేస్తే చెమటలు పట్టిందండి. బిళ్ళ వేసుకుంటే కదండి, డోలో వేసుకుంటే కదండి చెమటలు పట్టాలి. గడగడ వణికిపోతా, దుప్పటి కప్పినా ఆగంత చలి గమ్మిస్తే నూనె తీసుకొచ్చి ఉండినైనా ప్రార్థన చేస్తానని విశ్వాసి ఆ నూనె తీసుకొచ్చి నుదుటను సిలువేసి ప్రార్థన చేసింది. ప్రభా, బిడ్డను స్వస్థపరిచయ్యా, అల్లాడిపోతున్నాడని. హాయిగా నిద్రపోయా. నాకే సేవకుడిని కాల, విశ్వాసినప్పుడు చర్చికి పోతున్నా. ఆమె చర్చికి నాతో పాటు వచ్చింది. జస్ట్ అట్లా ప్రేయర్ చేసిందండి, అంతే. నిద్రపోయా. మెలకు వచ్చి లేచి చూస్తే ఒళ్ళంతా చెమటలు బట్టి జ్వరం, చలి గిలి మొత్తం పోయిందండి. ఆ చేతికి ఎంత కృపనిచ్చాడో చూడండి దేవుడు.
నేను ఆమెను బాగా కనిపెట్టాను. పచ్చి బూతులు తిడతాడు తన భర్త, పచ్చి కూతలు కూస్తాడు తన భర్త. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నోరు తెరిచి ఆయన ఒక్క మాట అనలా. ఆమె నోరు తెరిచి ఒక్క దూషణ చేయలా. పరమ నీచాతి నీచంగా దూషిస్తాడు, కానీ ఒక్క మాట అనలా.